రూపాయలకే జనరల్ సర్వీస్. మనకు 6 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. అందరికీ బండి కొనుక్కోవడం ఒక ఎత్తు అయితే దాన్ని జనరల్ సర్వీస్ చేసుకోవడం రెండో ఎత్తులాగా మారింది. సో అలాంటి ప్రాబ్లమ్స్ సొల్యూషన్ గానే నేను గో బైక్ వచ్చాను. ప్రజెంట్ మనం గో బైక్ లో ఉన్నాం. వాళ్ళకి ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయి, వాళ్ళ 7 రూపాయల సర్వీసింగ్ అంటే ఏంటిది, అసలు నిజంగానే సర్వీసింగ్ చేస్తున్నారా, సెకండ్ హ్యాండ్ బైక్ అయినా అసలు సర్వీసింగ్ అంటే ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి, సర్వీసింగ్ అనేది ఎప్పుడు చేసుకోవాలి, ఎన్ని రోజులకు ఒకసారి చేసుకోవాలని మనతో పాటు మనం ప్రజెంట్ కేబిహెచ్పి బ్రాంచ్ లో ఉన్నాం, గో బైక్ బ్రాంచ్ లో. సో అందులో మేనేజర్ గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం సార్. సార్ నిజంగానే 7 రూపాయలకే జనరల్ సర్వీస్ అనేది జరుగుతుందండి సార్? జరుగుతుంది సార్. మన గో బైక్ లో మటుకు 7 రూపాయలకి కస్టమర్ యొక్క సాటిస్ఫాక్షన్ ప్రకారంగా వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి, వాళ్ళ కంప్లైంట్స్ ఏంటి అనేది నోట్ చేసుకోవడం తర్వాత మా యొక్క మెకానిక్ ఆ యొక్క బండి టెస్ట్ డ్రైవ్ చేసి ఇంకా ఫర్దర్ గా ఏదన్నా డయాగ్నైజ్ కనుక చేస్తే అది కస్టమర్ ముందు పెట్టి వాళ్ళ కన్కరెన్స్ తో పాటు 7 రూపాయలకి కస్టమర్ సాటిస్ఫాక్షన్ విత్ డ్యూరబిలిటీ సర్వీస్ తో పాటు వెహికల్స్ ఇస్తామండి. ఓకే. సో మన దగ్గరనే సర్వీసింగ్ ఎందుకు చేయించుకోవాలి, మళ్ళీ 7 రూపాయల సర్వీసింగ్ అంటే ఏమేమి కవర్ అయితే కొంచెం క్లియర్ గా చెప్తారా? జనరల్ గా ఏంటంటే సార్, ఈ మంచి ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్ తో పాటు ఉన్న ఆర్గనైజేషన్ సార్. ఇక్కడ ఏంటంటే టెక్నీషియన్స్ వెల్ ట్రైన్డ్ ఉంటారు మా దగ్గర. రెండోది ఏంటంటే ఇది మల్టీ బ్రాండ్ సర్వీస్ సెంటర్ అండి. దీంట్లో అన్ని రకాల బళ్ళు, అన్ని పార్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్ ఉంటాయి. ఆ ఉన్న వెహికల్ యొక్క ప్రాబ్లమ్స్ ఏంటి అని అనలైజ్ చేసి ఆ యొక్క పార్ట్ యొక్క అవైలబిలిటీని బట్టి వెహికల్స్ అనేది వీలైతే అదే డే కానీ లేదంటే ఆ నెక్స్ట్ డే కానీ డెలివరీ విత్ కస్టమర్ యొక్క కన్కరెన్స్ తో పాటు ఇస్తాం. సో జనరల్ గా అయితే కొన్ని సర్వీస్ సెంటర్లో ఎలా ఉంటుందంటే ఈ బండి మాత్రమే చేస్తాం, ప్రీమియం సెగ్మెంట్ చేస్తాం, లేకపోతే లో సెగ్మెంట్ చేస్తాం, మీడియం సెగ్మెంట్ చేస్తాం అని ఉంటుంది. బట్ మన గో బైక్ లో మాత్రం అన్ని సెగ్మెంట్లు, మీ చిన్న సీసీ కావచ్చు, 100 సీసీ నుంచి స్టార్ట్ చేస్తే 110 సీసీ కానీ, 125 సీసీ కానీ, 150 సీసీ కానీ, 160 సీసీ కానీ, 220 సీసీ కానీ, 350 సీసీ కానీ, 650 సీసీ కానీ, 700 సీసీ కానీ, ఇలా అన్ని సీసీల వెహికల్స్ అన్ని ప్రీమియం సెగ్మెంట్స్ చేస్తా అని చెప్తున్నారు సార్ గారు. సో 7 రూపీస్ కాన్సెప్ట్ గురించి చెప్పండి. నిజంగానే 7 రూపీస్ అంటే ఏంటి, అందులో స్పేర్ పార్ట్స్ ఏంటి, లేకపోతే ఆయిల్ చార్జెస్ ఏంటి ఒకసారి చెప్తారా? జనరల్ ఏంటంటే సార్, ఒక బండి జనరల్ సర్వీస్ చేయాలంటే కనుక మనకి మినిమం 1300 to 1500 రూపీస్ అవుతుందండి. అవును. దీంట్లో ఏమేమి ఉంటాయంటే బేసికల్ గా లేబర్ ఉంటుందండి. లేబర్ తర్వాత పార్ట్స్ కానివ్వండి, ఆయిల్ కానివ్వండి, ఇది 3 ముఖ్యమండి. ఓకే. మనం ఏం చేసామంటే మన మొత్తం 7 బ్రాంచెస్ ఉన్నాయి. ఒక బ్రాంచ్ కొత్తగా ఓపెన్ చేసాం బోరబండాలో. ఇప్పుడు బోరబండ ఓపెనింగ్ ఆఫర్ కింద మనం ఇప్పుడు ప్రెసెంట్ ఏం చేసామంటే బోరబండకి చందానగర్ కి కలిపి ఈ కాన్సెప్ట్ అనేది పెట్టాం. సో ఈ 2 బ్రాంచ్లో బోరబండ కానీ చంద్రనగర్ లో కానీ 7 రూపీస్ అనేది సర్వీస్ ఛార్జ్ లాగా తీసుకుంటారు. స్పేర్ పార్ట్స్ ఇంకా మనకి ఆయిల్ చార్జెస్ అనేది సపరేట్. బట్ అందులో కూడా స్పేర్ పార్ట్స్ కి అయితే 5% వరకు, ఆయిల్ చార్జెస్ అయితే 10% వరకు డిస్కౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏం ఆయిల్ యూజ్ చేస్తారు, మన కంపెనీ ఆయిల్ యూజ్ చేస్తారా, ఎలా అన్నారు? మనకేంటంటే సార్, ఒకటి సింథటిక్ ఆయిల్ మనం యూజ్ చేస్తాము. మన గో బైక్ ఆయిల్ అని ఉంది. తర్వాత మనకి లేదు కస్టమర్ నాకు బ్రాండెడ్ కావాలన్నాడు అనుకోండి, లైక్ ముతుల్ కానివ్వండి, యమహా కానివ్వండి, కాస్ట్రాల్ కానివ్వండి, కస్టమర్ చాయిస్ మీద కూడా ఇస్తాం అన్నమాట. బట్ ఏదైనా ఉండేది అండి, ఈ 2 అవుట్లెట్ లో మనకు ఈ ప్రెసెంట్ అయితే ఈ ఆఫర్స్ అనేది జరుగుతున్నాయి సార్. గో బైక్ అనేది ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి ఒకసారి చెప్తారా? మన ఫాలోవర్స్ అయితే మొత్తంగా 6 lakhs ఫాలోవర్స్ ఉన్నారు. అందులో 3 నుంచి 4 లక్షల మంది హైదరాబాద్ లోనే ఉంటారు. సో ఇటు సైడ్ ఎల్బీ నగర్ సైడ్ వాళ్ళు ఉన్న వాళ్ళు ఇంత దూరం కేబిహెచ్పి రావాలంటే కష్టమవుతుంది కదా. సో అలా మన బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మనకి ఏంటంటే స్టార్ట్అప్ చేయడానికి మన టోటల్ 7 బ్రాంచెస్ ఉన్నాయి సార్. ఈ 7 బ్రాంచెస్ లో మనది మెయిన్ బ్రాంచ్ వచ్చేసి ప్రగతి నగర్. ఓకే. ప్రగతి నగర్ హెడ్ ఆఫీస్ కింద పిలువబడుతుంది. అక్కడ మనకి 2 రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి. దాంట్లో వచ్చేసి 2 వీలర్ సర్వీస్ అవుతుంది, అలాగే 4 వీలర్ కూడా మనం సర్వీస్ చేస్తాం. సో 4 వీలర్ ఛాన్స్ కూడా ఉంది మన దగ్గర సర్వీస్ కూడా. రెండోది ఏంటంటే అది ఫస్ట్ ఆ అవుట్లెట్ లో మనకి 2 and 4 2 స్కోప్స్ ఉన్నాయి. ఫర్దర్ గా మిగతా నేను చెప్పొచ్చే అవుట్లెట్ లో మటుకు ఓన్లీ 2 వీలర్ సర్వీస్ మటుకు జరుగుతుంది. స్టార్ట్అప్ నుంచి తీసుకుంటే కనుక మనకి ఎల్బీ నగర్ నుంచి వచ్చే కస్టమర్లు అంటే వాళ్ళకి అది మోస్ట్ ఎర్లియస్ట్ ప్లేస్, నియరెస్ట్ ప్లేస్ అంటే మనకి ఫస్ట్ వచ్చేసి కుక్కడపల్లి వస్తుందండి. కుక్కడపల్లిలో రామాలయం వీధిలో ఉంది. తర్వాత నెక్స్ట్ కేపీహెచ్పి వస్తుందండి. ఇది 2వ అవుట్లెట్. నెక్స్ట్ వచ్చేసి మనకి దీని తర్వాత 3వది వచ్చేసి అటువైపు వెళ్తే గండి మైసమ్మ వైపు ఒకటి ఉందండి. మళ్ళీ ఇటు కొండాపూర్ ఉంది, చందానగర్ ఉంది, బోరబండ ఉందండి. సో మొత్తం 7 బ్రాంచెస్. ఓకే. అలాగే మన దగ్గరనే సర్వీసింగ్ ఎందుకు చేసుకోవాలి, అన్ని సర్వీస్ సెంటర్లకి మన గో బైక్ కి డిఫరెన్స్ ఏంటి? మన గో బైక్ కి అన్ని సర్వీస్ సెంటర్ కి డిఫరెన్స్ ఏంటంటే సార్, బేసికల్ గా మనము ఒక క్వాలిటీ సర్వీస్ అనేది ఇస్తామండి. కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఈజ్ ది మెయిన్ క్రైటీరియా అనేది మేము బేస్ కింద పెట్టుకొని
ప్రతి ఒక్కటి కస్టమర్ యొక్క కన్సర్న్స్ అనేది దగ్గరగా ఉండి చూసి దాన్ని అనలైజ్ చేసి, లేదా ఇది కాదు, ఇది పోయింది, ఇది మ్యాండేటరీగా మార్చుకోవాలి, లేదంటే ఇది ఇంకొక 2000 కిలోమీటర్స్ వరకు నడవచ్చు, ఆ తర్వాత అయినా మీరు మార్చుకోవాలి అనేది ప్రతి ఒక్కటి పర్సనల్ కేర్ తీసుకొని సెల్ఫ్ ఓరియంటేషన్గా ప్రతి ఒక్కటి ఇన్ఫార్మ్ చేస్తాం. కాబట్టి మేము కస్టమర్కి 100% సాటిస్ఫాక్షన్ సర్వీస్ ఇస్తామనేది మా యొక్క ఇదండి, కంపారిటివ్గా అదర్ అవుట్లెట్స్ని తీసుకుంటే. ఓకే, సో మన దగ్గర బండి సర్వీసింగ్ వస్తే ఎంత సేపట్లో చేసిస్తారు? ఇన్ 1 డేలా 2 డేస్ ఎంత టైం పడుతుంది? ఎంత ఛార్జ్ చేస్తారు మినిమం? అంటే జనరల్ సర్వీస్ అయితే కనుక జస్ట్ లైక్ కార్బొరేటర్ క్లీనింగ్ కానివ్వండి, ఫ్రంట్ అండ్ రేర్ బ్రేక్ అడ్జస్ట్మెంట్ కానివ్వండి, చైన్ అడ్జస్ట్మెంట్ కానివ్వండి, ఆయిల్ చేంజ్ కానివ్వండి, వాటర్ వాష్, పాలిష్, ఇవంతా హార్డ్లీ మనకి 3 అవర్స్ వర్క్ అండి. ఓకే, మిగిలింది వచ్చేసి ఆ యొక్క ప్రాబ్లం ఏదైనా ఉంటే కనుక ఆ ప్రాబ్లంని గట్టి టైం తీసుకుంటుంది. ఓకే, మోస్ట్లీ పార్ట్స్ అవైలబుల్ ఉంటాయి కాబట్టి సేమ్ డే ఈవినింగ్ వెహికల్స్ అనేది డెలివరీ ఇస్తాం. ఓకే, ఇంకేమైనా సర్వీసులు మన దగ్గర ఉన్నాయా? మన దగ్గర ఇంకా కొన్ని సర్వీసులు ఉన్నాయండి, లైక్ టెఫ్లాన్ కోటింగ్ కానివ్వండి, లేకపోతే సైలెన్సర్ కోటింగ్ కానివ్వండి, లేకపోతే మనకి కంప్లీట్గా ఏఎంసీ కానివ్వండి. మేము కస్టమర్స్కి జనరల్గా ఎక్కువ మటుకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఏఎంసీ తీసుకోమని చెప్పేసి. ఓకే, ఏఎంసీ తీసుకుంటే కస్టమర్కి బెనిఫిట్స్ అండి. ఏఎంసీ అంటే ఏంటి? చాలా మంది మన ఫాలోవర్స్ ఉన్నారు, వాళ్ళకి ఏఎంసీ అంటే జనరల్ గా యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ అండి. ఇది యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ అనేది 1 year వరకు ఉంటుంది సార్. ఓకే, దీంట్లో 3 సర్వీసులు కవర్ అవుతాయి. జనరల్ ఏంటంటే వెహికల్ యొక్క సీసీని బట్టి జనరల్ సర్వీస్ యొక్క చార్జెస్ స్టేజ్ వేరీ అవుతాయండి. లైక్ ఎగ్జాంపుల్ 100 to 125 cc అయితే 650 అవుతుంది. ఆ తర్వాత 750, 850, 950 అలా చార్జెస్ ఉన్నాయి. సీసీ మీద డిపెండ్ అవుతుంది అన్నమాట. దీంట్లో ఏఎంసీ తీసుకోవడంతో ఆయన కస్టమర్కి ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే ఆ 650 రూపీస్ 120 కానీ 125 100 to 125 cc ఏది ఉందో అది 0 అవుతుంది. ఓకే, ఫస్ట్ బెనిఫిట్ అతనికి. సెకండ్ బెనిఫిట్ పార్ట్స్ మీద 5% డిస్కౌంట్ వస్తుంది. ఓకే, థర్డ్ బెనిఫిట్ ఏంటంటే ఆయిల్ మీద, గో బైక్ ఆయిల్ మీద 15% వరకు డిస్కౌంట్ వస్తుంది. అదర్ బ్రాండ్స్ మీద డిపెండ్స్ అపాన్ మనకి ఆయిల్స్ మీద ఏదైనా ఆఫర్స్ వస్తాయి. నాలుగోది ఏంటంటే ఇది 1 year వ్యాలిడిటీ ఉంటుంది. నెక్స్ట్ 2 సర్వీస్ కూడా కస్టమర్కి ఆ 650 అనేది 0 అయిపోతుంది. ఓకే, ప్లస్ దీంట్లో 2 ఫోమ్ వాషులు విత్ పాలిష్ అనేది ఫర్దర్ 2 టైమ్స్కి వస్తుందండి. అంటే మిగతా 1 year స్పాన్ ఎప్పుడైనా వచ్చి బండి ఇచ్చి సర్వీస్ వాషింగ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఓకే, ఇది కాకుండా కస్టమర్కి దాంట్లో 3 150 రిఫరల్ కూపన్స్ ఉంటుంది. ఒకటి ఆయన వెహికల్కి అది వర్తించదు, ఆయన ఫ్యామిలీలో వాళ్ళ నాన్నగారు కానీ, వాళ్ళ మదర్ కానీ, పిల్లలది కానీ, వాళ్ళ మిస్సెస్ది కానీ, లేదు ఆయన ఎవరికైనా రిఫర్ చేస్తే, ఫ్రెండ్కి రిఫర్ చేస్తే అతను కనుక ఈ కూపన్ ఇస్తే వాళ్ళ బిల్లులో 150 రూపీస్ అనేది తగ్గుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇటువైపు వెళ్తున్నప్పుడు కస్టమర్కి అన్లిమిటెడ్ టైర్ రీఫిల్లింగ్ అనేది వస్తుంది, ఎయిర్ రీఫిల్లింగ్ అనేది వస్తుంది. ఓకే, ఇది ఏఎంసీకి ఉన్న బెనిఫిట్స్ అండి. ఓకే, టెఫ్లాన్ కోటింగ్ అనేది ఏంటంటే జనరల్ గా వెహికల్స్ అనేది ఎండలో తిరుగుతుంటాయి, పార్కింగ్స్, డస్ట్, దీనికి ప్రొటెక్ట్ చేయడానికి మనం టెఫ్లాన్ కోటింగ్ అనేది చేస్తాం. దానివల్ల ఏంటంటే బండి యొక్క లైఫ్ పెరుగుతుంది, లుక్స్ పెరుగుతాయి, మెయింటెనెన్స్ అనేది తగ్గుతుంది. మూడోది సైలెన్సర్ కోటింగ్ అండి. సైలెన్సర్ కోటింగ్ ఏంటంటే బేసికల్గా వెహికల్ అనేది సైలెన్సర్ అనేది కింద భాగంలో ఉంటుంది కాబట్టి జనరల్గా ఏ కస్టమర్ అయినా సెల్ఫ్ కేర్ తీసుకొని మెయింటెనెన్స్ చేసినా కానీ బాడీ వరకు, టైర్ల వరకు, రిమ్ముల వరకు క్లీన్ చేసుకోగలుగుతాడు, కానీ సైలెన్సర్ కింద కంప్లీట్గా చేయబెట్టి క్లీన్ చేయలేడు. అవును, ఈ కోటింగ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే దాని యొక్క లైఫ్ అనేది పెరుగుతుంది. ఓకే, ప్రాక్టికల్గా మేము ఏం చేస్తాము, సైలెన్సర్ అనేది డిటాచ్ చేసేసి దాన్ని కంప్లీట్గా రబ్బింగ్ చేసేసి మళ్ళీ ప్రైమర్ వేసి పెయింటింగ్ వేసి న్యూ లుక్ అనేది ఇస్తాము. ఓకే, దానివల్ల కస్టమర్కి ఇంకొక 2-3 years లైఫ్ స్పాన్ అనేది పెరుగుతుంది. సో అలాగే ఈ 7 రూపీస్ కాన్సెప్ట్ అన్నది ఎప్పటి వరకు లాస్ట్ ఉంది? లైఫ్ లాంగ్ ఉంటుందా? ఎప్పటి వరకు ఉంటుంది? లేదండి, ఇది ఇనాగరల్ ఆఫర్ కింద మనము ఈ మంత్ 31st వరకు మనం పెట్టున్నాం సార్. సో మే మంత్ 31st వరకు ఉంటుంది సార్. సో ఒక్కసారి ఈ వీడియోలో నెంబర్లు ఇస్తాను, అన్ని బ్రాంచ్లే. సో ఒక్కసారి విజిట్ కండి. నియరెస్ట్ బ్రాంచ్ ఎక్కడ ఉంటే అక్కడ 7 branches లో ఎక్కడ ఒక్కడ అయితే నియరెస్ట్ బ్రాంచ్ ఉంటుంది. 7 రూపీస్ కాన్సెప్ట్ అనేది ఈ మంత్ ఎండ్ వరకు యూజ్ చేసుకోండి. బూరబండ ఇంకా చంద్రనగర్ వాళ్ళకైతే ఇంకా ఈజీగా ఉంటుంది, ఆ సర్కిల్లో ఉన్న వరకు కూడా ఈజీ అవుతుంటుంది. సో సర్వీస్ అనేది కూడా మనం సింపుల్ గా చేస్తారు కాబట్టి వితిన్ 1 hour లో కూడా ప్రాసెస్ అయితే అయిపోతుంది. ఇన్ కేస్ స్పేర్ పార్ట్స్ కావాలంటే వాళ్ళ దగ్గర అన్ని కూడా అవైలబుల్ గానే ఉంటాయి. ఇన్ కేస్ ఏదైనా లేకపోతే మాత్రం నెక్స్ట్ డే వరకు అయితే చేస్తా అంటున్నారు. మన వీడియో చూడండి, స్పెషల్ గా డిస్కౌంట్ కూడా తీసుకోండి.